ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈరోజు మనము ఆత్మావలోకనంలో గుర్తు చేసుకుంటున్న మాట, మనకు సొసైటీలో ఈరోజు కుటుంబ వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి కొన్ని లోపాలు, అవి కరెక్టో కాదో అనేది మన మనస్సుకు తెలుసు. కానీ మనం ఆ టాపిక్ ఎంచుకోవడానికి కారణం కొన్ని కుటుంబాల్లో ఇబ్బందులు, అంటే మనస్పర్ధలు రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి మనకు అనిపించినవి. అవి సరిదిద్దుకుంటే కుటుంబాలు కొంతవరకు బాగుంటాయా అని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు ఆ టాపిక్ ఎంచుకోవడం జరిగింది ఆత్మావలోకనంలో. మనం ఆత్మావలోకనంలో యథావిధిగా ఎప్పుడూ ఆలోచింపచేసే మాటను కానీ, అవసరమైన మాటను కానీ, మనకు గుర్తున్నా తెలిసినా మనము దాన్ని గుర్తు చేసుకుంటూ పదే పదే మనకి ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు మన టాపిక్లోకి వెళ్తే, కుటుంబాల్లో కొత్తగా పెళ్ళయిందనుకోండి, అంటే బేస్ అక్కడే పడుతుంది కాబట్టి కొత్తగా అయిన వారికి మాత్రమే ఆ స్టెప్, ముందు పడే స్టెప్పే బలంగా ఉంటుంది. కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను. ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో మనము అమ్మాయిని అబ్బాయికి ఇవ్వడం, మనకు అమ్మాయి ఉంటే అబ్బాయికి ఇవ్వడం కానీ, అబ్బాయి ఉంటే అమ్మాయిని తెచ్చుకోవడం కానీ జరుగుతుంటుంది. కానీ కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ జాగ్రత్తగా ఉండవలసింది వీయపు వాళ్ళు. ఎందుకంటే అమ్మాయికి అబ్బాయిని తెచ్చుకున్నట్లయితే అబ్బాయి తల్లిదండ్రులు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు నన్ను ఎడంగా ఉంటున్నారు అనే భావన అమ్మాయి వాళ్ళకు కలుగుతుంటుంది. ఇక అబ్బాయి వాళ్ళకి అమ్మాయి తల్లిదండ్రులు మాకు మర్యాద చేయట్లేదు, మాకు ఆ స్థానం ఇవ్వట్లేదు, మా అబ్బాయిని ఇంకా గౌరవంగా చూడటం లేదు, లేదు మా వాళ్ళందరినీ సరిగ్గా ఇది చేయట్లేదు, లేదు వాళ్ళ అమ్మ సరిగ్గా మాకు రెస్పెక్ట్ చేయట్లేదు, ఇలాంటి భావనలు కలుగుతూ ఉంటాయి. ఎందువల్ల వస్తాయి ఆ భావనలు? ఇప్పుడు అబ్బాయికి మనం అమ్మాయిని ఇచ్చినా, లేదు అబ్బాయికి అమ్మాయిని తెచ్చుకున్నా, ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ సమానం. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా ఉండాలి? ఎవరికి చిన్న ఇబ్బందులున్నా, అంటే ఇరుపక్షాల వాళ్ళు ఒక స్టేజ్ నుంచి దాటి ఒక స్టేజ్ కంటే మన పిల్లలకు మనం పెళ్లి చేసే వయసుకు వచ్చి అమ్మాయిని తెచ్చుకోవడం కానీ, అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడం కానీ జరుగుతుంటుంది కదా. ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళు కొంత అనుభవజ్ఞులం అవుతుంటాం. కాబట్టి ముందు మనం ఎక్కడ స్టెప్ చేయాలి అంటే, వియ్యంకులు, అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇటుపక్క కానీ అటుపక్క కానీ వారు ముందు స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మర్యాదల గురించి పెళ్ళి అయిపోయాక, పెళ్ళిలో అంటే కొత్తగా మాకు ఇవి కావాలి, ఇలా మర్యాదగా ఉండాలి, ఇవి చెయ్యాలి అంటే అది ఓకే. కానీ పెళ్ళి అయిపోయాక ఇరు కుటుంబాలు ఒకటైనప్పుడు ఈ మర్యాదల గురించి లేదు, అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకో, ఎవరి అలవాట్లను బట్టి, వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు గౌరవంగా ఇచ్చుకోవడం తప్పు కాదు, గౌరవంగా ఉండాలి, అది కాదు. కానీ అదే ప్రాధాన్యతగా లేనిపోనివి వాళ్ళ మీద వీళ్ళు కోపం పెంచుకొని, వీళ్ళ మీద వాళ్ళు కోపం తెచ్చుకొని, వీళ్ళ వల్ల కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఆ పిల్లలకు ఇబ్బందులు, అంటే మా అమ్మ వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వలేదని ఒకరు, వీళ్ళకి ఇవ్వలేదని వాళ్ళు, ఇలా కొత్తగా వచ్చిన
పెళ్ళై ఇద్దరు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకపోవడము, వాళ్లకు మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు అనే భేదభావాలు క్రియేట్ చేయడము అవసరం కాదు కదా. వాళ్ళిద్దరూ బాగుంటే మనం బాగుండాలి. ముందు మనం ఇరుపక్షాలు ఒకరి మీద ఒకరు అనుకోకుండా వాళ్ళు బాగున్నట్లయితే, అంటే అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యగలిగితే పిల్లలకి సమస్య రాదు. ఎందుకంటే ఈ కోపాలు వాళ్ళ మీద చూపించి వాళ్లకు ప్రశాంతతను కోల్పోయి అసలు వాళ్ళు బేస్ పడాల్సిన టైంలో స్పర్ధలకు కారణమవుతుంటే అది పెద్దల తప్ప పిల్లల తప్ప? ఇవి వాళ్ళల్లో నాటుకుంటున్నాయి, వీళ్ళల్లో నాటుకుంటున్నాయి, అవి ప్రబలమవుతున్నాయి. ఇరు కుటుంబాలు ఎక్కడైనా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారా? వయస్సు వచ్చి మనం పిల్లలకు పెళ్లి చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు సరిగ్గుండరు. ఇది పిల్లలకు ఉండే అవకాశాన్ని ఇవ్వము అంటే ఎక్కడ జరుగుతోంది లోపం? అంటే ఎవరి వంతు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించగలగాలి. ముందు పెళ్ళి అయిపోయాక మనం పెద్దవాళ్ళ ముందు సవ్యంగా ఉండి, మనం అనుభవం ఉంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒక ఓపిక ఉండకపోవచ్చు, లేదు అవకాశం ఉండకపోవచ్చు, లేదు ఇబ్బంది ఉండొచ్చు, ఎవరి పొరపాట్లున్నా ముందు పెద్దవాళ్ళు సక్రమైన ఆలోచన తీరులో ఉండి వీటిని పిల్లల వరకు తీసుకుపోయి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం పొరపాటు. అది పెద్దవాళ్ళ నుంచి జరుగుతున్న తప్పులు. అవి కుటుంబాల్ని ఇబ్బంది పెడతాయి. కొంతవరకు ఏదన్నా ఉన్నా కూడా పోనీలే, మనము వాటిని పట్టించుకోవద్దు, మీ ఇద్దరు బాగుంటే చాలు, మీరు బాగుంటే మనం అందరం బాగుంటాము అంటే అమ్మాయిని తెచ్చుకుంటాం, మన ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మన అలవాట్లకు లోనవుతూ ఉంటుంది ఎక్కువగా. అలాంటప్పుడు మనకు మన అమ్మాయి బాగుంటే మన ఇంటిని రక్షించేది, మనకు ముందు అంటే మన అలవాట్లను కొనసాగింపగలిగింది మన అమ్మాయి, మన ఇంటికి వచ్చిన అమ్మాయి. అది సవ్యంగా ఉంటే, అమ్మాయి మనలో ఇమిడి ఉంటే మనకు అది చాలు కదా అని భావిస్తే, వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళు ఏం చేసి, ఇవన్నీ అవసరం లేదుగా. అప్పుడు ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుందిగా. ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అది ఒక పొరపాటు. ఇక అమ్మాయి తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళు అమ్మాయిని ఇచ్చాము, అమ్మాయి అక్కడ బాగుంటే చాలు మనకు. వాళ్ళ పెద్దవాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు ఇలా చేశారు, ఇవన్నీ మనకు అనవసరం. అందుకని వాళ్లకు మనం ఎంతవరకు రెస్పెక్ట్ చేయాలి? ఎందుకంటే మన అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఆ పిల్లవాడు మన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అబ్బాయి మనసు మన నడవడికను బట్టి వాళ్ళ మనసులో నాటుకుంటుంది కాబట్టి దాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటే సమస్య రాదు. వాళ్ళ పెద్దవాళ్ళ గురించి ఎక్కువ క్రిటిసిజం అనేది ఉండదు, అవసరం కూడా లేదు. అది కొంతవరకు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే పిల్లల మీద ఆ ప్రభావాలు ఎక్కువగా పడవు. అప్పుడు కుటుంబాలు ఎక్కువగా ఇబ్బంది పడవు. వాళ్ళ మధ్యలో వచ్చాయనుకోండి, మనం బాగుంటే ఇరుపక్షాలం కలిసి వాళ్ళను, నాయనా ఇది పరిస్థితి, మీరు ఇలా ఉండాలి, మేము ఇంతకాలం ఇలా నడిచాం, మీరు కూడా ఇలా ఉంటే కుటుంబాలు జాగ్రత్తగా నడుస్తాయి. మనం పెద్దవాళ్ళు చేసిన పొరపాట్లు పిల్లలకు, ఆ పిల్లలు ఇంకా పిల్లలకి జనరేషన్ టు జనరేషన్ పోతాయి. మంచి అదే వస్తుంది, చెడు కూడా అదే వస్తుంది. కాబట్టి దాన్ని మనం నిలువరించుకుందాము అని మనం చెప్పే అధికారము, హక్కు కూడా మనకు కలగాలంటే ఇరుపక్ష పెద్దవాళ్ళు కూడా సమన్వయంతో ఉండగలగాలి. అప్పుడు కుటుంబాలు కొంతవరకు హాయిగా ఉండగలుగుతాయి. అందుకని ఇది కూడా ఒక కారణం అవుతోంది. ఏంటంటే వీళ్ళని వాళ్ళని అనుకోవడమే కాకుండా అవి తీసుకొచ్చి పిల్లలకి, అమ్మాయి వచ్చిందనుకో, ఆ అమ్మాయిని మీ అమ్మ ఇలా చేయలేదు, మీ అమ్మ అలా చేయలేదు, మీ తల్లిదండ్రులు ఇట్లా, మాకు రెస్పెక్ట్ అయిపోయింది కదా పెళ్ళిలో.
పెళ్ళిలో ఏం కావాలో అడిగారు, చేయగలిగింది జరుగుతున్నాయి. ఇంకా దాన్ని కంటిన్యూ ఎందుకు చేయాలి? ఇప్పుడు అబ్బాయి మనవాడయ్యే, అమ్మాయి మనదయింది. ఇలాంటప్పుడు వాటి గురించి మనం ఎందుకు కంటిన్యూ చేస్తున్నాము అని ఇరువురి కుటుంబాల వాళ్ళు కూడా ఆలోచించగలగాలి. అప్పుడు వాళ్ళు కూడా పీస్గా ఉండగలుగుతారు. అందుకని దాన్ని ఎక్కువగా మనము ఆలోచించుకోగలగాలి. అది కూడా ఒక కారణం. అదే కారణం అని నేను అనట్లేదు, అది కూడా ఒక కారణం. ఏంటంటే పిల్లలు కూడా వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం ఎందుకు గొడవ పడుతున్నాము, మనకేం సమస్య వచ్చింది, మనం మంచిగా ఉండొచ్చు కదా అనే భావన వాళ్ళల్లో కలుగుతుంది. ఆ కలిగే అవకాశం కూడా పెద్దవాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అందుకని కొత్తగా పెళ్ళైన ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా కొంత ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేసుకోవడం అవసరం అని నేను భావిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది ఒకవేళ ఏదన్నా మీకు అనిపిస్తే నైస్గా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంకొక వీడియోగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.